మాకు చాలా నేర్పించారు. దిస్ 1 hour has been a master class, acting, in life, everything. Last గా మాకు ఇంకా ఒకటి నేర్పించాలి. మీ ఫేమస్ మెగా డోసా ఫ్లిప్ ఛాలెంజ్. అది ఎలా సార్? యా, నేర్పిస్తారా? నేనా? ఎక్కడికి, ఎట్లా, ఇప్పుడు ఇక్కడ? గైస్ కమ్ ఆన్. ఫైట్స్ చూసాం, డాన్స్ చూసాం, ఇప్పుడు నా వంటింటి పరువు బయట తీసేస్తాను. ఇంట్లో గుట్టిగా కాపురం చేసుకుంటాను. ఇది చేయాలని ఉంది కానీ ఇందులో నాకు ఒక నా మిత్రుడు సత్యానందన్ ఉన్న రైటర్ తెలిసే ఉంటుంది. నేను మీరు చేసింది చూసి ఇంట్లో ప్రాక్టీస్ చేస్తున్న ఆమ్లెట్ వేద్దామని ఇలా అని తిరిగి ఫ్లిప్ చేస్తే అది వచ్చి నా మొహం మీద పడింది. మొహంతా నీచు కంపు, కోడిగుడ్డు కంపది అంటే ఆయన చెప్పిన జోక్ గుర్తుకొస్తుంది. బట్ లక్కీలీ కమ్ అవుట్. ఇలా ఫ్లిప్ చేయటం మామూలుగా ఎవరైనా చేస్తారనుకుంటున్నాను, కానీ కళ్ళు మూసుకుని చేస్తే ఎలా ఉంటది? కళ్ళకి గంతలు కట్ చేసి ఎలా ఉంటది? సార్ ఇది మాత్రం ఇది చేస్తే ఓకే. ఇప్పుడు నేను వెంటనే ఇంటికి వెళ్ళి స్పీడ్ ఎక్కువైందయ్యా కొంచెం. ట్రై చేసాం. So I'm throwing this challenge to everyone at home. Please do this and under the hashtag Megastar Dosa Flip Challenge and tag us. We'll be waiting. Thank you so much, sir. It was just as I expected. Starting lo cheppanu that this will be a forever memorable experience. Naku meeto mee pakkana kurchoni one-on-one time dorikindi that you took out time to be a part of this program with us. So thank you, Megastar garu. Samantha ఇందాక నుంచి అందరి గురించి చెప్పింది, కానీ నాకు సమంత గురించి విన్నప్పుడు తన పర్సనాలిటీ కానీ, తన వ్యక్తిత్వం కానీ, తన ఫిలాంథ్రఫిక్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ నాకు నిజంగా ఈ సందర్భంగా చెప్పాలని ఉంది. ఆర్టిస్ట్ గా ఉన్నా సరే సామాజిక బాధ్యత కూడా ఉంది నాకు అని గుర్తించి తనకున్నటువంటి పరిధిలో తను చేస్తున్న ప్రత్యూష ఫౌండేషన్ లో తను పార్ట్ అయ్యి తన రెమ్యునరేషన్ నుంచి కొంత భాగాన్ని తను ఖర్చు పెట్టి ఆ సోషల్ యాక్టివిటీ చేయటం, ఎస్పెషల్లీ విమెన్ అండ్ చిల్డ్రన్ కి వాళ్ళ ఎంపవర్ కోసం అయితేనేవి, వాళ్ళ హెల్త్ కి సంబంధించి అయితేనేవి తను తీసుకున్న శ్రద్ధాశక్తులు, అండ్ అంతేకాకుండా చేనేత ప్రాముఖ్యత, అంటే చేనేత మీద ఎంతమంది కార్మికులు ఆధారపడి ఉన్నారు అండ్ దాన్ని బతికించాలంటే దాని బ్రాండ్ అంబాసిడర్ గా ఒప్పుకొని దాన్ని ప్రమోట్ చేయడంలో తను చేయడం, అండ్ ఇలాంటి ఫిలాంథ్రఫిక్ యాక్టివిటీస్ లో తను చాలా యాక్టివ్ గా ఉండటం అన్నది రియల్ గా చాలా స్పందించిన మనసుతోటి మనస్ఫూర్తిగా నేను సమంతని అభినందిస్తాను మీ అందరి సమక్షంలో. అండ్
నాకు ఎవరైతే సమంత ప్లీజ్ థ్యాంక్ యూ సమంత ఎవరైతే నాకు ఇన్స్పిరేషన్ నేను చేసే సోషల్ యాక్టివిటీస్ అలాంటి మదర్ తెరీసా గుర్తుగా ఒక చిన్న మెమెంటో నేను నీకు ఇస్తాను ఆ తరపున విల్ యూ యాక్సెప్ట్ ప్లీజ్ Thank you so much, sir. Thank you.